అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం హజరత్ మూసా అలైహిస్సలాం గారి బాల్యం గురించి తెలుసుకుందాం. హజరత్ మూసా అలైహిస్సలాం గారి బాల్యంలో జరిగిన సంఘటన మనకి ఆసక్తికరంగానే కాదు, మన విశ్వాసాన్ని పెంపొందించేది కూడా. వీరు దైవ ప్రవక్తల్లో ఒక ప్రవక్త. ఈయన విషయం గురించి దివ్య ఖురాన్లో అనేక చోట్ల అల్లాహ్ తాలా ప్రస్తావన తీసుకొచ్చారు. ఈయన జననం ముస్లింల ఇంటే జరిగింది, కానీ పెంపకం మాత్రం అవిశ్వాసి అయిన ఒక రాజు ఇంట్లో జరిగింది. వీరి కాలంలో ఒక చక్రవర్తి ఉండేవాడు. అతని పేరే ఫిరౌన్. అతను అందరి చేత దైవంగా పిలిపించుకోవాలి అని ఆశపడుతూ ఉండేవాడు, అదేవిధంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఫిరౌన్ కాలంలో ప్రభవించిన ప్రముఖ ప్రవక్త వంశం ప్రజలు అధికంగా అక్కడే ఉండేవారు. వీరినే బనీ ఇస్రాయిల్ అని అంటారు. అయితే ఫిరౌన్కు ఈ వంశస్థులంటే గిట్టేది కాదు. ఎక్కడ వీరంతా తిరగబడి తన రాజ్యాన్ని ఆక్రమించుకుంటారో అని భయపడి అతను వాళ్ళని దూరంగా ఉంచేవాడు. అందుకే ఆ వంశస్థుల్ని వివిధ రకాలుగా కష్టాల పాలు చేసి చిన్న చిన్న విషయాల పైన కూడా రక్తపాతాన్ని చిందిస్తూ ఉండేవాడు. అంతేకాకుండా బనీ ఇస్రాయిల్ తెగలో మగపిల్లవాడు జన్మిస్తే చంపండి అని, ఆడ సంతానం కలిగితే బ్రతకనివ్వండి అని ఆజ్ఞ జారీ చేసేవాడు. ఆడ సంతానం ఎందుకు అంటే తన ఇంట్లో దాసీగా పనిచేయడం కోసం, ఊడిగ చేయించుకోవడం కోసం వాళ్ళని బ్రతకనిచ్చేవాడు. ఈ విధంగా రోజు రోజుకు బనీ ఇస్రాయిల్ తెగ తరిగిపోతూ వచ్చింది. కానీ వీళ్ళందరూ విశ్వాసం మీద స్థిరంగా ఉన్నారు. వీరి విశ్వాసం తరిగిపోయినా సరే, మనుషులు తగ్గిపోయినా సరే వీళ్ళ విశ్వాసం అనేది చెక్కు చెదరలేదు. అయినప్పటికీ వాళ్ళు ఫిరౌన్ని దేవుడిగా కూడా పరిగణించలేదు. ఆ సమయంలో దేవుని మహిమను చూడండి. ఆ వంశంలో హజరత్ మూసా అలైహిస్సలాం ప్రభవించారు. వీరి తల్లిగారు ఎంతో విజ్ఞత మరియు దేవుని పట్ల ఎంతో విశ్వాసం కలిగిన స్త్రీ. హజరత్ మూసా అలైహిస్సలాం గారు జననం ఫిరౌన్కు తెలిస్తే ఆ పిల్లవాడిని అంతమొందిస్తారు అని గ్రహించి ఆమె మూసాను ఒక పెట్టెలో పెట్టి దాన్ని మూత బిగించి నైలు నదిలో వదిలేశారు. నది ఒడ్డున నడుస్తూ అది ఏ చోట చేరిందో చూసి రమ్మని ఆమె తన కుమార్తెను వెంట పంపించారు. తల్లి చెప్పినట్లుగానే ఆ అమ్మాయి ఆ పెట్టెను గమనిస్తూ నది ఒడ్డునే నడవసాగింది. ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఫిరౌన్ రాజభవనం వచ్చింది. నైలు నది అందాలు తిలకిస్తూ ఫిరౌన్ భార్య మేడ మీద నుంచి చూసింది. ఆమె ఒడ్డున వస్తున్న పెట్టెను గమనించి దాన్ని తన వద్దకు తీసుకురమ్మని సేవకులను ఆజ్ఞాపించింది. వెంటనే ఆ పెట్టెను ఆమె వద్దకు తీసుకొచ్చారు. దాన్ని మూత తెరవగానే అందులో బాబు కనిపించాడు. ఆమెకు సంతానం లేని కారణంగా ఆ పిల్లవాడిని పెంచుకోవడం ప్రారంభించారు. ఇది గమనించిన ఫిరౌన్కు అనుమానం కలిగింది. పిల్లవాడిని అంతమొందించమని ఆజ్ఞాపించాడు. కానీ తన భార్య ఎంతో నచ్చజెప్పడం వల్ల ఆ పిల్లవాడిని బ్రతకనిచ్చారు. పిల్లవానికి పాలు పట్టడానికి ఓ ఆయా అవసరం ఏర్పడింది. అందుకుగాను ఈజిప్ట్లోని ఆయాలను అందరినీ కబురు పంపించారు. పిల్లవాడు ఏ ఒక్కరి పాలను తాగలేదు. పెట్టె వెంట వస్తున్న తన మూసా అలైహిస్సలాం గారి అక్క ఈ విషయాన్ని గమనించింది. మీరు అనుమతిస్తే నేను ఓ మంచి ఆయాను తీసుకువస్తాను అని చెప్పింది. వెంటనే తీసుకురమ్మని ఆజ్ఞాపించింది ఫిరౌన్ భార్య. ఆపై ఆమె ఇంటికి చేరి తన తల్లితో జరిగిన విషయమంతా నచ్చజెప్పింది. తల్లిని వెంటబెట్టుకుని రాజమహల్కు వచ్చింది. ఆమె పిల్లవానికి పాలు పట్టారు. ఆ విధంగా ఫిరౌన్ దర్బారులో ఆమెకు ఆయాగా ఉండే అవకాశం లభించింది. దేవుని మహిమ ఎంత గొప్పది! హజరత్ మూసా అలైహిస్సలాం తన శత్రువు ఇంట పెరిగి పెద్దవారయ్యారు. దైవం వారిని ప్రవక్తగా నియమించి ఈజిప్టు ప్రజలు దైవదాస్యం వైపునకు పిలిచే బాధ్యతను వారిపై మోపాడు. ఈ విషయంపై ఫిరౌన్తో ముఖాముఖి జరిగింది, కానీ తలబిరుసుతనంతో ప్రవర్తించాడు. దైవం ఫిరౌన్ను అతని సైన్యాన్ని సముద్రంలో ముంచివేశాడు. ఈ విధంగా బనీ ఇస్రాయిల్ వంశానికి శత్రువుల బారి నుండి విముక్తి లభించింది. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకునే సద్బుద్ధిని, అవకాశాన్ని కలిగించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.